జాతీయ రాజకీయాల్లోకి అంటూ హడావుడి చేసి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు సాధ్యాసాధ్యాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు పార్టీ శ్రేణులు కూడా పేరు మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. శ్రీకాంత్ అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని జాతీయ రాజకీయాల్లోకి అంటూ హడావుడి చేసి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు సాధ్యాసాధ్యాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీ శ్రేణులు కూడా పేరు మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో కూడా అక్కడికి వచ్చినటువంటి నేతల అభిప్రాయాలు కూడా ఒక్కొక్కటిగా సమీకరణ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పార్టీ పేరుపై కూడా చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీను తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్పు చేయాలని చెప్పి సీనియర్లు అయితే కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇటు ఏదైతే ఉందో కూడా బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు ఆలోచన ఇప్పుడు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధానంగా ఒక ఏదైతే ఉందో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శేషంగన్పూర్ ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్నటువంటి కడియం శ్రేయర్ కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని భారత్ చేర్చడం వల్ల కూడా బీఆర్ఎస్ తమది కాదని చెప్పి భావన ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పి అతనైతే చెప్పుకురావడం, ఆ తర్వాత కొంతమంది ప్రజలు కూడా అలా భావించి పార్టీకి దూరం అవుతారని చెప్పి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా తిరిగి పునరాలోచనలో పడరని చెప్పొచ్చు. ఎక్కువ మంది సీనియర్ ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు కూడా అభిప్రాయం మేరకు కూడా పార్టీ మార్పు చేస్తున్నారని చెప్పి దిశగా అయితే అడుగులు వేసే దిశగా అయితే ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అదేవిధంగా ఇతర సంబంధించిన సీనియర్ నేతల సలహాలు సూచనలు తీసుకునే పనిలో పడ్డారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకున్న ఇటీవల జరిగిన ఎన్నికల ఓటమి, అదేవిధంగా జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో కూడా రాష్ట్రం ఉన్నటువంటి పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతున్న నేపథ్యంలో కూడా తిరిగి పుంజుకోవాలి. ఏదైతే ఉందో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అదే దిశగా కూడా మరోసారి సెంటిమెంట్ తీసుకొచ్చే విధంగా కూడా టీఆర్ఎస్ పార్టీని కూడా తీసుకురావాలని చెప్పి వారైతే భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ ను వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని అయితే ఆవిష్కరించడం, ఆ తర్వాతకి వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలని చెప్పి ముందుగా భావించారు. మహారాష్ట్ర అదేవిధంగా ఇతర స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావించినా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల కూడా అక్కడైతే పోటీ చేయలేకపోవడం, అదేవిధంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటమి చవిస్తున్న నేపథ్యంలో కూడా పార్టీ గ్రాఫ్ అయితే పడిపోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ను కూడా టీఆర్ఎస్ పార్టీగా మార్పు చేయాలని చెప్పి వీరు కోరుతున్నటువంటి క్రమంలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కొనసాగించాలా లేదా టీఆర్ఎస్ పార్టీగా మార్చాలనే దానిపై కూడా సీనియర్ అదేవిధంగా ఇతర సంబంధించిన న్యాయ నిపుణుల సలహాల సూచనలు తీసుకుంటున్నారు. ఒకవేళ
జాతీయ పార్టీలో ఉండాలంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అలాగే ఉంచి వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయవచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా మరో 2 పార్టీలు ఏతుందో కూడా 2 పార్టీలు కూడా నిర్వహించాలని చెప్పి దాంతో కూడా పూర్తి స్థాయిలో పునరాలోచన పత్రం చెప్పొచ్చు. ఒకవేళ 2 పార్టీలు నిర్వహిస్తే ఏ విధంగా చేయాలి, లేకుంటే ఒకటే పార్టీ నిర్వహించాలని దాంతో కూడా పునరాలోచన జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ తెలంగాణలో మాత్రం తమ యొక్క సెంటిమెంట్ గా భావించినటువంటి తెలంగాణ మార్పును కూడా తీసుకోవాలని చెప్పి పార్టీ నేతలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీకాంత్, అయితే దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామన్నారు, అంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేస్తారు, మరి అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ప్రధానంగా ఇటు తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి రావడం, ఆ తర్వాతకి దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీగా ఆవిర్భవించాలనే నేపథ్యంలో కూడా ఇప్పుడు కేసీఆర్ సెంట్రల్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి అయితే ఆ పార్టీ మార్పుపై కూడా ఏతో కూడా అప్లై చేయడం, ఆ తర్వాతకి పార్టీ మార్పు రావడం, ఆ తర్వాత ఇతర సంబంధించిన తెలంగాణతో పాటు మహారాష్ట్ర అదే ఇతర మిగతా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలని చెప్పి ముందుగా అయితే భావించారు. దానికి అనుగుణంగా అన్ని కమిటీలు వేసుకోవడం, ఆ తర్వాత నేరుగా కేసీఆర్ కూడా ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు చేయడం, ఇతర సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా అతను భేటీ కావడం, సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత పార్టీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని బీఆర్ఎస్ పోటీ చేయాలని చెప్పి ముందుగా అయితే భావించారు. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి క్రమంలో కూడా కొన్ని పరిస్థితుల అదేవిధంగా అనూహ్య కారణాల వల్ల కూడా కొంతమంది వచ్చినటువంటి నేతలు వెనక్కి తగ్గడం, ఆ తర్వాతకి బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా మిగిలిపోవడం నేపథ్యంలో కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేందుకైతే ఆసక్తి చూపించలేదు. ప్రధానంగా మరోవైపు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రావడం, అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీపై కూడా పోటీ చేయడం జరిగింది. నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలు మాత్రం తెలంగాణ టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ కావడంతో కూడా తమ పార్టీ కాదనే వాదన నేపథ్యంలో కూడా కొంతమంది నేతలు కూడా ఏదో కూడా తమ పార్టీకి ఓటు వేయకపోవడంతో కూడా తీవ్ర ఓటమి అయితే చవిచూసింది. ఈ నేపథ్యంలో కూడా తిరిగి టీఆర్ఎస్ ను తీసుకురావాలని చెప్పి పార్టీ మార్పు నేపథ్యంలో కూడా న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకుంటున్న క్రమంలో కూడా ఈ 2 రోజుల మాత్రం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.